మన ఛానల్లో వచ్చే డైలీ అప్డేటెడ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడకుంటే ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా ఎప్పుడు చేసే ఏ వీడియో మిస్ కారు. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేసి అలాగే మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా మన వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లోని డైట్ సెట్ కౌన్సిలింగ్ సెకండ్ కౌన్సిలింగ్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో సో వారికి సంబంధించిన ఈ యొక్క అప్డేట్ అనేది అధికారిక వెబ్సైట్లో రావడం జరిగింది. ఈ యొక్క డైట్ సెట్ కౌన్సిలింగ్ సెకండ్ కౌన్సిలింగ్లోకి అటెండ్ అవుతున్న వారికి ఈ యొక్క సీట్ అలాట్మెంట్ అయితే జరిగిపోయింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మనకి ఈ నెల 15వ తారీఖు నుంచి ఈ నెల 21వ తారీఖు వరకు ఉంటుంది. సో మీకు ఆ యొక్క ఆర్డర్ లెటర్లో ఏ డిస్ట్రిక్ట్లో మీకు కాలేజ్ అనేది రావడం జరిగింది, ఎక్కడ వెరిఫికేషన్ చేయించుకోవాలి, ఏ తారీఖున వెరిఫికేషన్ చేయించుకోవాలి అన్ని ఫుల్ డీటెయిల్స్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. మీరు మీ యొక్క సర్టిఫికేట్ని తీసుకుని వెళ్ళి ముందు ఆ ప్రాంతంలో ఉన్న గవర్నమెంట్ కాలేజీలోకి వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అక్కడ గవర్నమెంట్ కాలేజీలో వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు ఒక ఆర్డర్ కాపీ అనేది ఇస్తాడు. ఆ ఆర్డర్ కాపీ తీసుకుని వెళ్ళి మళ్ళీ మీరు మీకు వచ్చిన ప్రైవేట్ కాలేజ్ అయితే ప్రైవేట్ కాలేజ్, లేదంటే అదే కాలేజీలో ఉన్న గవర్నమెంట్ కాలేజీలో మీరు వెరిఫికేషన్ చేయించుకోవాలి ఉంటుంది. కొంతమందికి అయితే అదే కాలేజ్ ఇస్తాడనమాట వెరిఫికేషన్ టైంలో కూడా. సో అందుకే నేను చెప్తున్నాను, ఫస్ట్ మీరు గవర్నమెంట్ కాలేజ్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత సర్టిఫికేట్స్ అనేది వెరిఫికేషన్ చేస్తాడు. చేసిన తర్వాత మీకు ఒక ఆర్డర్ కాపీ లాంటిది ఇస్తాడు. ఆ ఆర్డర్ కాపీని తీసుకుని వెళ్ళి మీకు ప్రైవేట్ కాలేజ్ వచ్చిందనుకోండి, ఆ ప్రాంతంలో ప్రైవేట్ కాలేజీలోకి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. అంటే మీకు వచ్చిన కాలేజీలోకి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ కూడా వెరిఫికేషన్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఒకసారి మళ్ళీ గవర్నమెంట్ కాలేజీకి వచ్చి ఇలా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిందని చెప్పి చెప్పాలన్నమాట. మరి ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చి సెకండ్ కౌన్సిలింగ్కి అప్లై చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే, మీకు ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది కాబట్టి మీరు మళ్ళీ ఒకసారి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు వచ్చిన కాలేజ్ వస్తుంది కదా, ఇప్పుడు సెకండ్ కౌన్సిలింగ్లో ఏదో కాలేజ్ వచ్చింది కదా, అక్కడి నుంచి అక్కడ పంపించేస్తారు అన్నమాట సర్టిఫికేట్స్ అనేవి. ఓకేనా, ఆ యొక్క గవర్నమెంట్ కాలేజ్ నుంచి మనకి అక్కడి నుంచి మీకు వచ్చిన సెకండ్ కౌన్సిలింగ్ వచ్చిన దానికి పంపించేస్తారు ఈ యొక్క సర్టిఫికేట్స్ అనేవి. కావాలంటే మీరు ఎవరైనా మీకు సీనియర్స్ ఎవరైనా తెలుసుంటే అడగవచ్చు. సో వారికి కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ ప్రతి ఫ్రెండ్కి ఈ యొక్క వీడియోస్ని షేర్ చేస్తే కొంచెం వారికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. తప్పకుండా మా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు వచ్చి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం కానివ్వండి, మీకు డిఎస్సి గ్రూప్స్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన ఫ్రీ మెటీరియల్స్ ఎక్కడైనా ఉంటే తప్పకుండా వాటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఆల్రెడీ డిఎస్సి ప్రిపేర్ అయిన అందరికీ కూడా మంచి మెటీరియల్ అనేది ఫ్రీ మెటీరియల్ అనేది అందించడం జరిగింది. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ బటన్ ప్రెస్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ప్రతి ఫ్రెండ్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.